హలో ఫ్రెండ్స్, అందరికీ ఫ్రెండ్స్, ఇక్కడ నేను చూపిస్తున్న కూర అయితే ఎంతమందికి తెలుసో కామెంట్ చేసేయండి. ఇదైతే మా ఏజెన్సీలో చాలా ఎక్కువగా, అది ఈ సీజన్లో చాలా ఎక్కువగా దొరుకుతుందనమాట. చాలా ఇష్టంగా తింటాం మేమైతే. చాలా బాగుంటుంది. ఇదైతే గుమ్మడి చిగుర్లు కూర ఫ్రెండ్స్. చూడండి ఎంత తాజాగా ఉన్నాయో ఆకులు అయితే, చాలా బాగున్నాయి కదా. వీటిని అయితే ఈ విధంగా క్లీన్ చేసుకోవాలన్నమాట. క్లీన్ చేసుకున్న తర్వాత కూరని అయితే కట్ చేసుకొని వాటిని అయితే కడిగేసుకొని కూర అయితే ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి చిన్న చిన్న గుమ్మడి పింజలు అయితే ఉన్నాయన్నమాట. వాటితో కొంచెం గుమ్మడికాయ కూడా వేసుకుంటారు, కానీ నా దగ్గర అయితే ఆ రోజు గుమ్మడికాయ లేదు. అందుకని ఓన్లీ ఆకులతో అయితే ఇలా కూర అయితే రెడీ చేసేసాను అనమాట. నేనైతే ఇలాగే కట్ చేయాలి. కూర అయితే చాలా బాగుంటుంది అన్నట్టు. వీటికైతే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు ఫ్రెండ్స్. ఉల్లిపాయలు, అలాగే నాటు పచ్చిమిర్చి, అలాగే కొంచెం ఆయిల్, చిన్న సాల్ట్ అనమాట. అంతే, వీటితోనే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మా ఏజెన్సీలో తినని వాళ్ళంటూ ఎవరు ఉండరు, అంత ఇష్టపడతారనమాట. ఇక్కడైతే కూర కూడా రెడీ అయిపోయింది. నేనైతే టేస్ట్ చేసేస్తున్నాను. ఓకేనా, బాయ్.